ఏపీలో సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అలా అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే అతను ఈ 5 years చేశారు కదా. ఓకే, ఇక్కడ చూడాలి 5 years చేశారు. సో అది నాకు బాగా అనిపించింది చెప్తున్నాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే అందరికీ. ఆ పథకాలు అనేవి కొంతమందికి అందిని, కొంతమందికి అందలేదని అంటున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటి? ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు. ఆపోజిట్ అనేసి మీరే అంటున్నారు కదా, ఎప్పుడైనా ఆపోజిట్ ఎవరికి నచ్చదు. అంటే ఎవరికి వాళ్ళకే నచ్చుతుంది కానీ అపోజిషన్ వాళ్ళకి ఏది నచ్చదు. కానీ వాళ్ళు తీసుకోవాల్సిన పథకాలన్నీ వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళు దానికి ఏమీ బ్యాక్ స్టెప్ వెయ్యరు. ఓకే, జగన్ ఈ పథకాల మీద ఫోకస్ పెట్టాడే కానీ మన అభివృద్ధి కానీ రాజధాని కానీ అలాంటివి ఏవి ఏర్పాటు చేయలేదని యువతకు ఉద్యోగాల్లో అని అంటున్నారు. ఒక 3 years కోవిడ్లోనే పోయింది. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఇళ్లలో కూర్చొని చేసుకుంటున్నారు. ఇంకా జగన్ చేసింది ఏముంది? ఏపీలో రాజధాని అనేది ఇంతవరకు ఏర్పాటు చేయలేదు కదా. అసలు అతను మంచి 3 states అంటే 3 ప్రదేశాలని తను రాజధాని చేస్తానంటున్నాడు. దానివల్ల ఏపీ మొత్తం డెవలప్ అవుతుంది. ఒక ఏరియా ఎందుకు అవ్వదు? ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అవుతాయి కదా. ఇప్పుడు అమరావతి ఉంది, అది ఒక క్యాపిటల్ అంటున్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అవుతాయి. మళ్ళీ వైజాగ్ అంటున్నారు, అటు అవుతాయి. కర్నూలు అంటున్నారు, మొత్తం డెవలప్ అవుతుంది కదా. ఓవరాల్గా ఏపీ మొత్తం డెవలప్ అవుతుంది. స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఏపీ రాజధాని ఏదంటే మాకు 3 పేర్లు ఇస్తారు, మళ్ళీ కింద ఇంకొక ఆప్షన్ ఇస్తారు, వీటిలో ఏది పెడితే కరెక్ట్ అని వచ్చిందని అంటున్నారు. ఎగ్జామ్ పేపర్స్లో ఇలా 3 places ఉన్నాయి కాబట్టి దానికి జంబుల్గా ఒక నేమ్ అంటూ వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, అదే పెడతారు. స్టూడెంట్స్ ఎందుకంటారు? మధ్య నిషేధం అన్నాడు, అలాంటిది ఏం చేయలేదు. మళ్ళీ ఎందుకు చేయలేదు? ఎక్కువ కాస్ట్ పెట్టారు అంటే నార్మల్గా ఒక 100 రూపీస్ తీసుకెళ్ళి తాగేవాడు 100 రూపాయలు వచ్చాయి. ఈవినింగ్ పని చేసుకునే వరకు 100 వస్తాయి. 100కి వచ్చేది ఉంటే ఆ 100కి వెళ్ళి తాగేస్తాడు. అదే 200 అనుకోండి, ఆ 100 లేదు కాబట్టి ఆగిపోతాడు. ఇంకా అదే నిషేధం. అప్పు ఏం చేయట్లేదు, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు తాగుతారు. ఒకవేళ సరే ఒకరోజు అప్పు చేస్తాడు, రేపిస్తాడు ఇంకొకటి 100 ఇవ్వరు కదా, అది ఒకరోజు ఆగిపోయినట్లే కదా ఆయన చేసింది. అందుకు ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా జగన్ మీద పడుతుంది? అసలు ఏం పడదు. లాస్ట్ టైం కూడా లేరా, అలానే చేశారు కదా. లాస్ట్ టైం లేరు, అంతకుముందు కలిసి. ఓకే, ఈ ఇయర్ అయితే అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈయన ఉన్నారు కదా పవన్ కళ్యాణ్. లాస్ట్ ఇయర్ అంటే మామూలుగా ప్రచారం అప్పుడంతా ఆయన తిట్టారు ఎవరిని, అసలు తెలుగుదేశాన్ని మన ఏపీలో లేకుండా ఎల్లగొట్టేద్దాం, తరింగొట్టేద్దాం అని. ఈ ఇయర్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మేము పొత్తుగా వస్తాం అంటున్నారు. అలాంటి వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు, ఎవరు వేస్తారు? వాళ్ళ ఎఫెక్ట్స్ ఓన్లీ మూవీస్ మీద ఉంటాయి కానీ పొలిటిక్స్ మీద ఉండవు. టోటల్గా వేరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఇక్కడ తెలంగాణలో పోటీ చేశారు అంటే బర్లెక్క కన్నా చూసుంటారు. బర్లెక్క చూసాను, తక్కువ ఓటేసి వచ్చినాయి. అదే ఆంధ్రాలో అంతకంటే ఇంతకు ముందు ఏమన్నా ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత సీఎంగా పోటీ చేయమనేసి, లేకపోతే ఎవరికైనా ఎంతమందికి పొత్తులు ఇచ్చినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఆయన చేసినవన్నీ అంటే మామూలుగా అపోజిషన్ వాళ్ళకి అంత మంచిగా అనిపించట్లేదేమో కానీ పోలవరం ఇవన్నీ ఆపేశారు కదా. అసలు 3 years ఎలాంటి వర్కే జరగలేదు కదా. ఈ 1 yearలో ఏం పోలవరం ముందు డెవలప్ అవుతుంది? ఓకే, మంత్రి రోజా కానీ కొడాలని కానీ వాళ్ళందరూ ఎలా పడితే అలా మాట్లాడతారు కదా. ఆపోజిట్ వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కదా వీళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, వాడెంత, వాడి అధికారం ఎంత, వాడి స్థాయి ఎంత, అసలు ఒక రూలింగ్ పార్టీలో ఉన్నాడు, ఒక సీఎం స్టేజ్లో ఉన్నాడు, అతన్ని అనే మాటలేనా అవి? అలాంటి మాటలన్నీ వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఓవరాల్గా 2024లో సేమ్ ఓవర్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు.